తల్లిపాలు సరిపోకపోతే బిడ్డకి ఏదైనా ఆహారం, ఇది కూడా చాలా కామన్గా మేము ఎన్కౌంటర్ అయ్యే సిచ్యువేషన్ అండి. దీంట్లో ఏంటంటే కొంతమంది అత్యుత్సాహంతో కూడా 3 నెలలకే పుట్టిన బేబీ 3 నెలల వయసు రాగానే పెట్టవచ్చా ఏదైనా ఫుడ్, లేదా కొంతమంది 4 నెలలకే, ఏదైతే కొంతమంది వర్కింగ్ మదర్స్ ఉంటారు వాళ్ళు మెటర్నిటీ లీవ్ అయిపోయింది అన్న ఉద్దేశంతో, లేదా ఇంకొన్ని రోజుల్లో మెటర్నిటీ లీవ్ అయిపోయి కంపెనీ ఆర్ జాబ్కి వెళ్ళాల్సిన పరిస్థితి కాబట్టి ముందు నుండే ఏమన్నా బిడ్డకి తినిపించవచ్చా అని చెప్పేసి అడుగుతుంటారు. కంప్లీట్గా 6 నెలల వయసు బిడ్డకి, పుట్టిన బిడ్డ 6 నెలల వయసు వచ్చేంత వరకు కూడా పూర్తి తల్లిపాలు తప్పితే, ఈవెన్ ఎంతటి హాట్ సమ్మర్లో అయినా సరే నాట్ ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్, అంటే డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఇవ్వకూడదు. పెదాలు తడపడానికి కూడా కనీసం వాటర్ అనేది కూడా ఇవ్వకూడదు. తల్లిపాలల్లోనే బిడ్డకి కావాల్సిన అన్ని పోషకాలు, అంటే వాటర్ కానీ, సాల్ట్ సంబంధించినవి కానీ, ఏదైతే ఎలిమెంట్స్ మైక్రోన్యూట్రియంట్స్ కానీ, ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ కూడా తల్లిపాల ద్వారా బిడ్డకి అందుతూ ఉంటాయి. కాబట్టి పూర్తి 6 నెలలు నిండేంత వరకు ఎలాంటి ఆహార పదార్థాలు ఇవ్వకూడదు. అండ్ రెండోది, ఈ 6 నెలల లోపే తల్లిపాలు తాగుతూ కూడా బిడ్డ సరైన బరువు పెరగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే అది బిడ్డకి పర్సే బాడీ కండిషన్లో ఏమైనా డైజెషన్ ఇష్యూస్ ఉండడం వల్ల కానీ, లేదా కొంతమంది తల్లులు పాపం అన్ని రకాల ఆహార పదార్థాలు తింటున్నా, పూర్తి మంచి రెస్ట్ తీసుకుంటున్నా సరే వాళ్ళకి సహజసిద్ధంగా కొంతమందికి, కొంతమందిలో పాలు కొంత తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే బిడ్డ ఏ విధంగా నెలలకు తగ్గట్టుగా బరువు, హైట్ ఇవన్నీ పెరుగుతున్నారా లేదా, దాంతోపాటు వాళ్ళ డిఫరెంట్ డెవలప్మెంట్ స్టేజెస్ అనేది గమనించుకుంటూ, అది ఒక పిల్లల వైద్య నిపుణుడు సలహా తీసుకొని వాళ్ళ సలహా మేరకు మాత్రమే ఏ రకంగా తల్లిపాలతో పాటు పోతపాలు అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా లేదా అనేది, ఇది మరలా చెప్తున్నాను, ఫింగర్స్ క్రాస్డ్, ఇది పూర్తిగా పిల్లల వైద్యులు చెప్పిన తర్వాతనే వారి సలహా మేరకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకా రెండో భాగం, 6 నెలలు నిండింది కాబట్టి మనం ఇప్పుడేమన్నా ఫుడ్ స్టార్ట్ చేయొచ్చా, దీనినే మనము వైద్య పరిభాషలో కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాము. అంటే తల్లిపాలు మొదటి 6 నెలల వరకు ఎంత పూర్తిగా సరిపోతాయో, ఈ 6 నెలల వయసు నుండి మనము బిడ్డ ఎదుగుతున్న కొద్దీ పిల్లల యొక్క ఆహార అవసరాలు కానీ, అంటే మన డైజెషన్ సిస్టమ్ సంబంధించి కానీ మనం గమనించుకుంటే కూడా ఈ 6 నెలలు 7 నెలల వయసు నుండి చిగుళ్ళు గట్టిపడము, మెల్లమెల్లగా దంతాలు రావడం అనేటి టీతింగ్ అంటాము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే తల్లి పాలు, అంటే లిక్విడ్ ఫుడ్ నుండి బేబీ మెల్లగా సాలిడ్ ఫుడ్కి రూపాంతరం చెందే పరిస్థితి వస్తున్నది. అండ్ రెండోది, తల్లిపాలు ఈ 6 లేదా 7 నెలల వయసు నుండి పూర్తిగా బిడ్డకు కావాల్సిన పోషకాలు అందివ్వకపోవచ్చు. కాబట్టి మనం ఈ కాంప్లిమెంటరీ ఫీడ్స్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు కూడా ఖచ్చితంగా మన పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి బిడ్డ ఆరోగ్య పరిస్థితిని గమనించుకొని దానికి తగ్గట్టు ఏ రకమైన ఫుడ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది సలహా తీసుకోవడం మంచిది.